ప్రవచనము కీర్తనలు 22వ అధ్యాయం 31వ చరణం. వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, నీకే వేలాది వందనాలు స్తుతించిన ప్రభా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు చూపించిన అపారమైన ప్రేమకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం ప్రభా. సిల్వపై ఆయన అనుభవించిన బాధలు మరియు త్యాగము ద్వారా మా రక్షణను సిద్ధము చేసినందుకు నీకు స్తోత్రము. ఈరోజు సమాప్తమైనను అనే మాటను మేము ధ్యానించుకొనిచుండగా దాని లోతైన అర్థాన్ని మేము అర్థం చేసుకొనగలే కృప మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు శిల్వ మీద పలికిన మాటలలో అతి చిన్నది, అమూల్యమైనది ఈ మాట, సమాప్తమైనది. ఇది 6వ మాట. ఈ మాటలో 6 అక్షరాలు ఉన్నాయి. దేవుడు మానవుని చేసినది కూడా 6వ రోజు. చివరిగా ప్రభు పలికిన 6వ మాట. మానవుని చేసిన తరువాత నరుడు ఒంటరిగానుంట మంచిది కాదు అని హవ్వను తోడుగా ఇచ్చారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. వారిద్దరిని ఏదైనా తోటలో పెట్టారు. వారు దేవుడు చెప్పిన మాట వినక ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మనకందరికీ పాపం వచ్చి ఉన్నది. కీర్తన 51:5లో దావీదు గారు రాస్తారు, నేను పాపంలోనే పుట్టినవాడను, నా తల్లి నన్ను గర్భం పాపములను ధరించినది అని చెప్పి. మనమందరము కూడా అలాగే జన్మించాము. రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అంటది. మనము దేవుడిచ్చే మహిమను కూడా పోగొట్టుకొనిచున్నాము. కాబట్టి దేవుడు అనాది సభను ఏర్పాటు చేసి అందులో ఏమి చేసి వీరిని రక్షించాలి అని ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు నేను రక్షిస్తాను, వారి కోసం భూలోకము వెళ్తాను అని చెప్పి వస్తారు. తండ్రికి వాగ్దానం చేసి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వస్తూ ఆయన మన కొరకు రక్షణను తీసుకొని వచ్చారు. ఆదికాండము 3వ అధ్యాయము 15లో ఉంటుంది కదా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానంనకును ఆమె సంతానంనకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదునని. అది అనగా కింద అక్కడ నంబరేసి ఉంటుంది ఆయన అని, అంటే ఆయన సాతాన్ని తల మీద కొట్టును అని. యేసు ప్రభు సిల్వలో సాతాను తలను చితక త్రొక్కిస్తారు. అలాగే మన చేత కూడా త్రొక్కిస్తానని చెప్తారు రోమా 16:20లో. ఆదికాండము 3:15లో ఉన్న వాగ్దానం నెరవేర్చడానికి వచ్చారు. సమాప్తమైనదని చెప్పగా ఇక సాతాను వాడి అనుచరులు చాలా సంతోషించి ఉంటారు. అయితే యేసు ప్రభు ఈ మాట బాధతో చెప్పలేదు, బెగ్గరగా కేకవేస్తూ విజయోత్సాహముతో పలికెను, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే తెలుగు మాటకు మూల భాష అయిన గ్రీకు భాషలో టెటెల్స్టాయ్ అని వాడతారనమాట. అనగా నెరవేరినది, ముగించుట, సమాప్తము అనే అర్థాలున్నాయి. ఈ మాటను 4 రకాలుగా వర్ణించబడినది. మొదటిగా చూస్తే అకంప్లిష్ అనగా నెరవేర్చబడెను. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి అప్పగించిన పని నెరవేర్చబడినది. రెండవది పర్ఫామ్. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ధర్మశాస్త్రము విధి విధానాలు తీర్చబడ్డాయి. మూడవదిగా మనం చూస్తే టు పే, చెల్లించుట. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. విమోచన క్రయధనము చెల్లించబడినది. 4వదిగా చూస్తే టు మేక్ అన్ ఎండ్, చాలించుట. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-5 వరకు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
లోకపాపము చాలించబడినది. 6వ మాట ఆయన విజయ రూపమును తెలియజేస్తూ ఉంది. శిలువ మీద ప్రభు తన ప్రాణం విడిచే చివరి గడియలో మత్తయి సువార్త 27:50లో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని ఉంది. మార్కు సువార్త 15:37లో యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని ఉంది. అలానే లూకా సువార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి అని ఉంది. ఈ ముగ్గురు సువార్తికులు ప్రభు గొప్ప శబ్దంతో కేక వేశారని మాత్రమే రాశారు. అయితే శిలువ దగ్గరున్న యోహాను గారు మాత్రం యోహాను సువార్త 19:30లో ఏం రాస్తారంటే కేక అనే బదులు సమాప్తమైనదని చెప్పి తల వంచెను అని చెప్పి రాస్తారనమాట. ఎంతో వేదన బాధలో నుండి కూడా దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా ముగించి దుఃఖములో కూడా మహాశబ్దముతో కేక వేసి అనగా స్పష్టమైన జయనాదముతో సమాప్తమైనదని చెప్పినట్లు రాయబడి ఉన్నది. యోహాను సువార్త 17:4లో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్పి రాయబడి ఉన్నది అనమాట. యుద్ధానికి వెళ్ళిన వారు శత్రు సైన్యాన్ని జయించి జయధ్వనులతో సమాప్తమైనదని ప్రకటిస్తారు. దేవుడు ఆదికాండంలో సృష్టి కార్యాంతము జరిగించి ఆదికాండము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏముంటుందంటే ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించునని ఉన్నది. అలానే 7 ఏండ్ల శ్రమకాలంలో భూమి మీద 7 శ్రమలు 7 పాత్రలు 7 బూర్లు కూడా జరిగిన తరువాత ప్రకటన గ్రంథము 16:17లో చివరి దూత అనగా 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలోనున్న సింహాసనం నుండి వచ్చెను అని చూస్తామన్నమాట. యేసు ప్రభు మొదటి సృష్టి కార్యమునకు 7 ఏండ్ల శ్రమలకు మధ్యలో నూతన సృష్టి చేయుట అనే పని సమాప్తము చేసి సమాప్తమైనదని చెప్పి ఉన్నారు. 2 కొరింథీ 5:17లో కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయన అని చెప్పి కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరముల వరకు జరిపిన ఈ రక్షణ మహాసంకల్పము సమాప్తమైనది. మహాయజ్ఞ స్థలమైన గొల్గొతా శిల్వ యాత్రలో శిల్వలో అంతిమ స్థాయికి చేరి నూతన రాజ్య నిర్మాణ కార్యక్రమము ఇక్కడ సమాప్తమైనది. అందుకే పౌలుగా చెప్తారు కదా హెబ్రీ 2:3లో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. మత్తయి సువార్త 24:35లో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని చెప్పిన రీతిగా ఆయన మాటలు గతించవు కానీ మనకి కనబడే ఆకాశము భూమియు గతించిపోతాయి. 2 పేతురు 3:13, యెషయా 65:17, యెషయా 66:22, ప్రకటన 21:20 మొదటి వచనంలో చెప్పబడినట్లు నూతన భూమి ఆకాశములు చేరుకొనుటకు మానవులకు ఏర్పాటు చేసిన నూతన మార్గము సమాప్తమైనది. ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభువే. యోహాను 14:6లో చెప్తారు కదా నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడని. ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏ విషయాలు సమాప్తం చేశారో చూద్దాం. మొదటిగా లేఖనముల ప్రకారము ప్రభు శ్రమపడవలసిన పని ముగిసినది. లేఖనముల ప్రకారము ప్రభు శ్రమపడవలసిన పని ముగిసినది. లూకా సువార్త 24:25-27 వరకు, లూకా 24:44 వచనము, 1 కొరింథీ 15:3-4. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినమున లేచెను. రెండవదిగా మనం చూసినట్లయితే సాతానును ఓడించుట సమాప్తమాయెను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15, కొలసి 2వ అధ్యాయము 14 వచనం. సిలువలో యేసు ప్రభు సాతానును తల చితక త్రొక్కుతారు. అలానే మూడవదిగా మనం చూసినట్లయితే యూదులను అన్యులను ఒకటిగా చేయుటకు మధ్య గోడను పడగొట్టుట సమాప్తమైనది. ఎఫెసీ 2వ అధ్యాయము 14 వచనము, రోమా 10:12. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవునితో మానవునికి వ్యక్తిగత సంబంధము కొరకు మార్గం ఏర్పరచుట కూడా సమాప్తమైనది. ఎఫెసీ 2వ అధ్యాయము 13 వచనము, హెబ్రీ 10:19. అలానే తర్వాత మనం చూసినట్లయితే క్రీస్తు సంపూర్ణుడగుట సమాప్తమైనది. హెబ్రీ 2:10. దేవునికి మానవునికి మధ్య సమాధానము నెలకొల్పుట పూర్తి అయినది. కొలస్సీ 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22 వరకు.
సంపూర్ణముగా తృప్తికరముగా నెరవేర్చుట కూడా పూర్తి అయినది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము, రోమ 3వ అధ్యాయము 26వ వచనము. అందరికీ శరీర స్వస్థత లభించుట కూడా పూర్తి అయినది, సంపూర్తి చేశారు. యెషయా 53:4-5, మత్తయి 8:17. మరణశిక్షకు అందరి పక్షముగా పరిహారము చెల్లించుట కూడా సంపూర్తి అయినది. 2 కొరింథీ 5వ అధ్యాయము 14-21 వరకు, హెబ్రీ 2వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధాత్మ చేత పూర్తి అభిషేకం పొందుటకు మార్గము సరళము చేయబడినది. యోహాను 7:37-39. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలము నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. అలానే ఇంకొకటి మనం చూసినట్లయితే, పాత నిబంధన కొట్టివేయబడి నూతన నిబంధన వచ్చుట పూర్తి అయినది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచియున్నది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం 32 పనులు సంపూర్తి చేశారు. వాటిలో మొదటిగా మనం చూస్తే పాపులను రక్షించుట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదు అనెను. రెండవదిగా చూస్తే యూదులకు రాజుగా నుండుట. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును కూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. మూడవదిగా ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నాలుగవదిగా మనం చూస్తే పాపుల పశ్చాత్తాపం కొరకు పిలుపునిచ్చెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. తర్వాత మనం 5వదిగా చూసినట్లయితే మనుషుల విభజన. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 36 వరకు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. 6వదిగా మనం చూసినట్లయితే విశ్రాంతినిచ్చుట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. 7వదిగా మనం చూసినట్లయితే నాశనం నుండి రక్షించుట. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. 8వదిగా మనం చూసినట్లయితే సంఘమును జీవింపచేయుట. ఎఫెసీ 5వ అధ్యాయము 26 నుంచి 27 వరకు. ఇక్కడ మనం చూసినట్లయితే మహిమగల సంఘముగాను ఆయన
తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్నారనమాట. తర్వాత 9వదిగా మనం చూసినట్లయితే దుర్నీతి నుండి విమోచించుట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మనలను విమోచించి సత్క్రియలు ఎందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 10వదిగా మనం చూసినట్లయితే నశించిన దాన్ని వెతికి రక్షించుట. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చునని చెప్పి మనం చూస్తామన్నమాట. 11వది కొత్త నిబంధన చేయుట. ఇందాక మనం చదువుకున్నాం కదా మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 28లో. 12వదిగా మనం చూసినట్లయితే పాప నివారణ చేయుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనము. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. 13వదిగా మనం చూసినట్లయితే మనుషుల కొరకు శ్రమపడుట. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనము. నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థించెను, నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని అని చెప్పి యేసు ప్రభు చెప్తారు. 14వదిగా మనం చూసినట్లయితే విమోచన క్రయధనంగా తన ప్రాణం నిచ్చుట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28లో మనం చూస్తాము. 15వదిగా మనం చూసినట్లయితే బోధించుట, స్వస్థపరచుట. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. 16వదిగా మనం చూసినట్లయితే లోకమునకు తీర్పు తీర్చుటకు కాకుండా రక్షించడానికి వచ్చారు. యోహాను సువార్త 3:16లో ఉంటుంది కదా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పంపించెను అని చెప్పి. 17వదిగా మనం చూసినట్లయితే భూమి మీద అగ్ని వేయుట. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. 18వదిగా యేసు ప్రభువే రక్షణ. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము. 19 పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చుట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. 20వదిగా మనం చూసినట్లయితే ప్రస్తుతపు దుష్టకాలం నుండి విమోచించుట. గలతీ 1:4. 21 తీర్పు నిమిత్తము వచ్చెను, దాన్ని సంపూర్తి చేశారు. యోహాను సువార్త 9:39. గొర్రెలకు జీవము సమృద్ధిగా కలుగుట. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. 23వదిగా మనం చూసినట్లయితే మన బలహీనతలు, మన రోగములను భరించుట. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. 24వదిగా మనం చూసినట్లయితే లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనము. 25వదిగా మనం చూసినట్లయితే నిత్య జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. మనుషులకు పరిచారము చేయుటకు వచ్చారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. 27వదిగా మనం చూసినట్లయితే కృపా సత్యము ఇచ్చుటకు వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. 28వదిగా మనం చూసినట్లయితే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చారు, దాన్ని కూడా సంపూర్తి చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. 29వదిగా మనం చూసినట్లయితే అపవాది క్రియలను లయపరచుట. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. 30వదిగా మనం చూసినట్లయితే మానవులకు మాదిరిగా ఉండుటకు ఈ లోకానికి యేసుప్రభు వచ్చారు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. 31వదిగా మనం చూసినట్లయితే మన పాపముల నిమిత్తము మృతి పొందుట. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనము. 32వది చివరిగా మనం చూసినట్లయితే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించుట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందాశక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొంతగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. యేసు ప్రభు బైబిల్ ప్రకారం ఈ 32 పనులు సంపూర్తి చేసి నెరవేర్చి సమాప్తమైనదని చెప్పారు. ఈరోజు ఇందాక చెప్పారు కదా యాజకులు, ఈరోజు యేసు ప్రభు చనిపోతే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనుకుంటున్నామని. ఈరోజు బాధాకరమైన రోజు, అయినా ఎందుకు గుడ్ ఫ్రైడే అని మనం పిలుస్తున్నామంటే దానికి ఒక 2-3 కారణాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొదటిగా మానవుల రక్షణ. యేసు ప్రభు
మనుషుల పాపముల కోసం తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన త్యాగం వల్ల మనకు పాపక్షమాపణ మరియు నిత్యజీవం లభించాయి. కాబట్టి ఈ రోజును మనం గుడ్ ఫ్రైడే అనుకుంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని అపారమైన ప్రేమ. దేవుడు మన పైన ఉన్న ప్రేమను చూపించడానికి తన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 3:16 ఉంటుంది కదా. మూడవదిగా పాపంపై విజయం. యేసు శిలువలో మరణించడం ద్వారా పాపము మరియు చెడుగుపై విజయం సాధించారు. అలానే త్యాగం మరియు క్షమాభావం. యేసు బాధలో ఉన్నప్పటికీ ఇతరులను క్షమించమన్నారు. చివరిదిగా మనం చూసినట్లయితే పునరుద్ధానానికి మార్గము. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఈస్టర్ ఆదివారం వస్తుంది కాబట్టి ఈరోజు మనం బాధపడినా యేసు ప్రభు తిరిగి లేస్తారని చెప్పి ఆనందిస్తాం. కాబట్టి ఈ రోజుని మనం గుడ్ ఫ్రైడే అంటాం. యేసుప్రభు పలికిన సమాప్తమైన మాట మన రక్షణ కార్యం పూర్తయిందని తెలియచేస్తుంది. ఆయన తన ప్రాణాన్ని అర్పించి మన పాప రుణాన్ని తీర్చాడు. దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించాడు. ఈ మాటలో ప్రేమ, త్యాగము, విజయము అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఓటమి కాదు, గొప్ప విజయ ప్రకటన. ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పూర్తి చేసిన ఈ రక్షణ కార్యం మన జీవితంలో నెరవేరి మనకు ఆనందం, కృప, సమృద్ధి కలుగు చేయునుగాక. ఆమేన్.